హైదరాబాద్ అశోక్ నగర్లో ధనిక్ భారత్ విద్యాసంస్థల ప్రారంభం. అభివృద్ధి చెందిన భారత్ దిశగా ధనిక్ భారత్ విద్యా ఉద్యమం విద్యే దేశాభివృద్ధికి ప్రధాన శక్తి అన్న దృఢ విశ్వాసంతో ధనిక్ భారత్ విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి. ఈ రకరకాల రాజస్థాన్ కోటా బేస్ సంస్థలు వచ్చి ఇక్కడ పెట్టడం, ఇవన్నీ కూడా రియల్ టీచర్స్ అక్కడ రాదు, వాళ్ళ ఫ్రాంచైజీస్ అనమాట. అంటే వాళ్ళ తరపున ఇక్కడ ఒక ఫ్రాంచైజీ ఓపెన్ చేస్తారు. ఓకే, కానీ మా దగ్గర ఒరిజినల్ టీచర్స్ వాళ్ళు అన్నీ వదిలేసి పిల్లల కోసం నిరంతరం కృషి చేసే టీచర్స్, కౌన్సిలర్స్, మెంటర్స్. మరి 3 లేయర్డ్ అప్రోచ్: ఫ్యాకల్టీ, కౌన్సిలర్, మెంటర్. కేవలం ఒత్తిడి పెట్టడం కాదు, రిజల్ట్ తెప్పించే విధానంలో వాళ్ళని టీచ్ చేస్తారు. స్టూడెంట్స్ ఏం చదవాలి, రీడింగ్ ఏం చదవాలి, అలానే వర్కింగ్లో ఏ ఇంటర్మీడియట్, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్, నీట్కి సంబంధించి ఎటువంటి ఆబ్జెక్టివ్ క్వశ్చన్ చేయాలి అనేది ఒక ప్రణాళిక అనేది, ఒకటి డే వైజ్గా వీక్ ప్రోగ్రామ్ అనేది, ఒక ప్లానర్ అనేది తయారు చేపిస్తాం. అలా తయారు చేయించిన ప్లాన్ని స్టూడెంట్స్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు అనేదానికి ఒక ట్రాకింగ్ అనేది మా దగ్గర ఉంటుంది, ఒక సిస్టమ్ అనేది ఉంది. స్టూడెంట్ వైజ్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది మా ధనిక్ భారత్లో ఉన్న ఒక స్పెషాలిటీ. ప్రతి ఒక్క విద్యార్థి రిపోర్టు ఈరోజు ప్రతిరోజు ఏ రోజు చూసినా సరే ఆ స్టూడెంట్ ఇప్పుడు ఇంటర్మీడియట్ వాటితో పాటు ఐఐటి, జేఈ, ఇవన్నీ కూడాను కోర్సెస్ ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థలో ఈ సంవత్సరం క్లాసెస్ పెడుతున్నామండి. టోటల్ 16 బ్రాంచెస్తో వస్తున్నాము. హైదరాబాద్లో 4 అనుకున్నాము, అవి 6 బ్రాంచెస్ అయినాయి. అలాగే వైజాగ్, విజయవాడ, గుంటూరులో కూడాను రిమైనింగ్ బ్రాంచెస్తో పాటు మేము స్టార్ట్ చేస్తున్నామండి. ఇది ఈ కమింగ్ ఇయర్లో ఇంటర్మీడియట్ విద్యలోకి వద్దామని చెప్పేసి అందరం డైరెక్టర్స్ కలిపి ఇక్కడ స్టార్ట్ చేస్తాం. ఎడ్యుకేషనిస్టులు ఉన్నారు. ఎడ్యుకేషనిస్టులు అందరూ కూడా విక్రమ్ సురేంద్ర గారు, రవీంద్ర గారు, గిరిబాబు గారు, కందిమల సాంబశివరావు గారు ఎడ్యుకేషనిస్టులు అందరూ ఉన్నారు డైరెక్టర్స్గా. వీళ్ళు ఈ ఇంటర్మీడియట్ విద్యలో దాదాపు 30-35 సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్ళండి. ధనిక్ భారత్ విద్యా సంస్థలు తీసుకొస్తున్నాము. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు మరియు విశాఖపట్నంలో ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్, ప్రత్యేకంగా ఐఐటి, జేఈ, నీట్లో ఫోకస్ చేస్తూ ధనిక్ భారత్ విద్యా సంస్థలను స్థాపిస్తున్నాము. 2026-2027 అకాడమిక్ ఇయర్ నుంచి ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థలకు నేను డైరెక్టర్గా ఉంటున్నాను. విక్రమ్ నారాయణరావు గారు, లాయిడ్ గ్రూప్ చైర్మన్ గారు దీనికి ఎండి అన్నమాట. ఇప్పటి వరకు మనం చూస్తాం ఇంటర్మీడియట్ విద్యలో బాగా పిల్లలు స్ట్రెస్ గురవుతున్నారు. ఒత్తిడి లేకుండా స్మార్ట్ లెర్నింగ్ టెక్నిక్స్తో ఫ్రాంటియర్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, క్వాంటమ్ సైన్స్ కావచ్చు, క్వాంటమ్ కంప్యూటింగ్ కావచ్చు, కొత్త టెక్నాలజీస్లో కూడా పిల్లలకి విద్యనిస్తూ, ముందుగా ప్రత్యేకంగా చెప్పాలంటే భవిష్యత్ ఉద్యోగ అవసరాల దృష్ట్యా మన ఉద్యోగ అవసరాలు మారుతున్నాయి కాబట్టి కేవలం మెడిసిన్, ఇంజనీరింగ్ మాత్రమే కాకుండా దాని మించి కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు హ్యాండ్ హోల్డింగ్ అప్రోచ్ 2 సంవత్సరాల పాటు చిన్న